ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. స్వీట్ అంటే నాకు కూడా ఇష్టమే. అక్షిత చెయ్యి అక్షిత. పల్లవి, ఈ రాత్రంతా నువ్వు నిద్ర మానేసి ప్రాక్టీస్ చేస్తూనే ఉండు. ఎందుకంటే రేపు మనకి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. నువ్వు గెలవగలవన్న నమ్మకంతోనే నేను వేరే బాక్సర్ని ఎవరిని పిలిపించలేదు. మీ నమ్మకాన్ని నేను నిలబడతానండి. కాలేజ్ని ఖచ్చితంగా నేను తిరిగి తీసుకొస్తాను. ఆ విషయంలో మీరేం భయపడకండి అత్తయ్య గారు. కాకపోతే అక్షిత ఎంతో కష్టపడి నా ఆకలి తీర్చింది. నాకు ఫిజికల్ గా కొంచెం రిలాక్సేషన్ వచ్చింది, కానీ మెంటల్ గా రిలాక్సేషన్ ఇంకా రాలేదు. మెంటల్ రిలాక్సేషన్ అంటే ఏం చేయాలి? ఎవరైనా మేడకి దూకాలా, లేకపోతే నిన్ను మేడ మీద నుంచి తొయ్యాలా? ఏంట్రా ఆ మాటలు? మీరుండండి బామ్మగారు. ఏదో కాబోయే భార్యనని సరదాగా సరసమాడుతున్నారు ఆయన. అబ్బా, దీని గోల వినలేకపోతున్నాం. అలాంటివేం చెయ్యక్కర్లేదు, కానీ మీరెలాగో మ్యూజిక్ ప్లేయర్ కదా, సంగీతం వింటే మనసు తేలిక పడుతుంది అంటారు. కాబట్టి నా కోసం ప్రేమగా చిన్న బీట్ ని ప్లే చేశారనుకో, మీరెలా పాడుతూ ఉంటే నేను మెంటల్ గా రిలాక్స్ అవుతూ ఉంటానన్నమాట. ఏంట్రా చూస్తున్నావు? కానివ్వు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? గిటార్ తెచ్చుకోవడానికి. ఏంటక్షిత, నిన్నిదే టైంకి ఏమన్నావు? ఆంటీ నువ్వు వేరు మేము వేరని వేరు చేసి మాట్లాడింది. నీకేం సంబంధం లేదు ఈ కుటుంబంతో అన్నావు కదా. ఇప్పుడు అదే ఆంటీ ఏమంది? నువ్వే నా హోపు, నీ వల్లే నా కాలేజ్ దక్కుతుంది అని చెప్పింది కదా. పోలా, రివర్స్ అయిపోలా? ఏంటి ఆపేసావు? ప్రాక్టీస్ చేయి. ఈ పల్లవి సెకండ్ రౌండ్ లో గెలిస్తేనే ఇంట్లో అందరూ నెత్తి మీద పెట్టుకుంటున్నారు, ఆంటీతో సహా. ఇది రేపు ఫైనల్ రౌండ్ లో కూడా గెలిచి కాలేజ్ ని దక్కించిందంటే ఇంకా ఆంటీ మనసు కూడా మారిపోయేలాగా ఉంది.
అలా జరగకూడదు. థ్యాంక్స్ పల్లవి, నువ్వు గెలుస్తావని నేను అస్సలు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రౌండ్ ఒక్కటి గెలిస్తే కాలేజ్ ఇంకా మనదే. ఈ రాత్రంతా నువ్వు నిద్రపోకుండా ప్రాక్టీస్ చేస్తూనే ఉండు. ఎందుకంటే రేపు మనకి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. నువ్వు గెలవగలవన్న నమ్మకంతోనే నేను వేరే బాక్సర్ని ఎవరిని పిలిపించలేదు. నిన్నిదే టైంకి ఏమన్నావు? ఆంటీ నువ్వు వేరు మేము వేరని వేరు చేసి మాట్లాడింది నీకేం సంబంధం లేదు ఈ కుటుంబంతో అన్నావు కదా. ఇప్పుడు అదే ఆంటీ ఏమంది? నువ్వే నా హోపు, నీ వల్లే నా కాలేజ్ దక్కుతుంది అని చెప్పింది కదా. భువన పిలుస్తానంటున్న ప్రొఫెషనల్ బాక్సర్ని వద్దంటున్నావు. నువ్వు బరిలోకి దిగుతానంటున్నావు. ఇప్పుడు వీళ్ళన్నట్టు నువ్వు ఓడిపోతే అప్పుడేం చేస్తావు? లైఫ్లో మళ్ళీ మీ ఎవ్వరికీ నేను కనిపించను. నా కొడుకుతో పెళ్లి కూడా క్యాన్సిల్ చేసుకోవాలి. ఎస్, ఈ కాంపిటీషన్లో అది ఓడిపోతే కాలేజ్ పోతే పోతుంది, కానీ దాని పీడ శాశ్వతంగా విరగడైపోతుంది. అన్నిటికీ ఒప్పుకునే కదా ఇందులోకి దిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో పల్లవి గెలవకూడదు. గెలవకూడదు అంటే ఏం చేయాలి? ఏం చేయాలి? హలో రే, నీతో నాకు పని పడింది. చెప్పండి మేడం. రే, నీతో నాకు పని పడింది. చెప్పండి మేడం. ఓకే మేడం, రేపటితో ఆ కంటెంట్ ఫినిష్. బాక్సింగ్ పోటీలో గెలిచి కాలేజీని కానుకగా ఇచ్చి అందరికీ దగ్గరైపోదాం అనుకుంటున్నావు కదే. నేనుండగా నువ్వు అనుకున్నదేది జరగదు. ఈరోజు బాక్సింగ్ పోటీలో నువ్వు గెలిచుండొచ్చు, కానీ లైఫ్లో నువ్వు రేపు ఓడిపోబోతున్నావు. ఈ అక్షితయే నిన్ను ఓడిస్తుంది. చరణ్ని పెళ్లి చేసుకోవాలనే నీ ఆశలకి శాశ్వతంగా సమాధి కట్టబోతుంది.